హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే ఫ్రెండ్స్, నేను మొత్తం అంతా వండేసిన తర్వాత తీస్తున్నాను అనమాట. ఈ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఏంటంటే చిక్కుడుకాయల సీజన్ కదా ఫ్రెండ్స్. ఇది చిక్కుడుకాయలును చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది వండాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా చిక్కుడుకాయలు కట్ చేసుకుని అటు ఇటు కడిగేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆనియన్స్, టమాటాలు కూడా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టి సరిపడా ఆయిల్ తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. అది తీసుకుని ఏం చేశారంటే, ముందు ఉల్లిపాయను టమాటా కుక్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. అది కుక్ అవుతుండగా పసుపు కూడా వేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది నేను వేసిన తర్వాత అది కుక్ అవుతుండగా చికెన్ కూడా వేస్తాను అనమాట. వేసేసి సాల్ట్, కారం కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. నేను వేసిన తర్వాత అది కుక్ అవుతుండగా మధ్యలో ఏం చేశాను అంటే చికెన్ కూడా వేసేసిన తర్వాత ఈ చిక్కుడుకాయలు కూడా వేసాను అనమాట. సగం ఉడికిన తర్వాత చికెన్ అనేది తర్వాత కారం వేసాను అనమాట. కారం వేసి కొంచెంసేపు మళ్ళీ కుక్ చేశాను అనమాట. చేసి మళ్ళీ ఏమో దాంట్లో నుంచి వాటర్ పోసేసి మొత్తం అంతా కూడా ఎగరబెట్టేసాను అనమాట. పచ్చివాసన పోయేంత వరకు ఏమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అటు ఇటు కదిపాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చికెన్ చిక్కుడుకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అవకాశం ఏమన్నా ఉంటే ఈసారి వండేటప్పుడు మాత్రం తీసి పెడతా ఫ్రెండ్స్ వీడియో.